ఉన్నాయి మూవీలో చాలా బాగున్నాయి. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా బాగుంది, కామెడీ బాగుంది. ఆ లుంగి పంచకట్ట అయితే ఇంకా హైలైట్. లవర్స్ కామెడీ, పెళ్ళాం కామెడీ, ఫ్యామిలీ కామెడీ, రొమాన్స్. అబ్బా అన్న నిజంగానా మొత్తం సినిమా. ఈ సినిమా అన్ని దేశాల్లో, ప్రపంచంలోనే, వరల్డ్ లో, గ్లోబల్ లోనే ఏది తక్కువే. ఈ సినిమాకి 10 లక్షల కోట్ల గ్యారంటీ. నేను చెప్తున్నా, మొన్నటి దాకా తెలిసే చేరుకు ఆ సినిమాకి ఈ సినిమా అన్నావు. ఈ సినిమా ఇప్పుడు చూసాక మాట్లాడుతున్నా. ఈ సినిమా బ్లాక్ కోసం ఇండస్ట్రీ నేనైతే నవ్వుతానే ఉన్నా. అంత యాక్టివ్ గా చేసాడు సినిమా. అంటే బొమ్మ చింపేసాడు 175 రోజులు పక్క 500 కోట్లు తాడేస్తుంది. మొత్తం చింపి పడేసాడు. మొత్తం చింపి పడేసాడు. మొత్తం సూపర్ భయ్యా. సెకండ్ హాఫ్ ఇంకా కిరాక్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, కామెడీ ఉన్నది, ఫ్యామిలీ స్టోరీ ఉంది. ఏది లేదనే లేదు. చిన్నప్పుడు చదువుకున్న గురువుకు కూడా మంచి గౌరవం ఇప్పించిన సినిమాలో డైరెక్టర్ గారు అలీ రాయపూడి గారు చింపి భయ్యా. గేమ్ చేంజర్ చూడలేదు నేను, కానీ సూపర్ బాలే సినిమా కంటే కూడా బాగుంది. చూసా నేను, కానీ ఇది మాత్రం ఈ 3 సినిమాలలో సంక్రాంతి మిన్నర్ వచ్చింది భయ్యా. సంక్రాంతికి మిన్నర్ వచ్చింది అంతే. వెంకటేష్ గారు పని కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది కాక. ఆజీ షురూ కారా. సంక్రాంతి 10 సంవత్సరాలు గుర్తుండే పక్క. అనిల్ రావిపూడి మంచి మూవీ అందించండి, మంచి కామెడీ మూవీ, చాలా బాగుంది. మెయిన్ సినిమాలో పెద్ద కామెడీ మెసేజ్ ఉంది, కామెడీ ఉంది. అసలు అందరూ కూడా ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎలా కొట్టుకుంటారు, ఎలా తిట్టుకుంటారు న్యాచురల్ గా చూపించారు. ఇటువంటి సినిమా మన విక్టరీ వెంకటేష్ సాధ్యం. సూపర్ అంతే. విక్టరీ వెంకటేష్ ఫైట్స్ మామూలుగా ఉన్నాయి. మెయిన్ సంక్రాంతి అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తాం. అది దేనికోసం? ఫ్యామిలీ సినిమా చూడటానికి కోసం. మేము కూడా ఫ్యామిలీతో వచ్చాం. సో సూపర్ సినిమా, నంబర్ 1 ఫ్యామిలీ మూవీ. సంక్రాంతి ది బెస్ట్ మూవీ ఇది. అసలు ఇదే హైలైట్. మొత్తం డబ్బులు వేస్ట్ లేదు. మొత్తం ఎండ్ వరకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. డబ్బులు వేస్ట్ అనేవి లేవు. చాలా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్. కంపల్సరీ రావాలి. అదే సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే. వి ఫర్ విక్టరీ, వెంకటేష్ విక్టరీ. మళ్ళీ ఒకసారి విక్టరీతోనే హీరో చాలా బాగా చేశాడు. డైరెక్షన్ చాలా బాగుంది. ఓవరాల్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకే కామెడీ ట్రాక్ ఎక్కడ మిస్ కాలే. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఎక్స్పెక్టేషన్ కి మించింది. చాలా బాగుంది మూవీ. యాక్టింగ్ వైజ్ మనకు తెలుసు, హీరోయిన్స్ ఇద్దరు అపియరెన్స్ చాలా బాగుంది. ఒకరికి మించి ఒకరు ఉన్నారు. హీరోయిన్ చాలా బాగున్నారు ఇద్దరు. ఒక మగాడి జీవితం వెనుక ఒక లవ్ స్టోరీ ఉంటే అది వైఫ్స్ ఎట్లా చేస్తారు అనేది మరి రియల్ టైం ఎట్లయితే ఉంటుందో సో ఆ పాయింట్ తీసుకొని చేశారు. సో ఓవరాల్ గా అది ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా బాగా చేస్తారు. డైరెక్టర్ బాగా హ్యాండిల్ చేస్తారు సినిమాని. సో ఇది చాలా బాగుంది. లేదు లాగనంతా ఏం లేదు. లైక్ వెళ్ళిపోతుంది, సరదాగా అట్లా వెళ్ళిపోతుంది, కామెడీకి వెళ్ళిపోతుంది. అలా ఆ ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీ. ఎక్కడ కూడా ఏమంతా వాళ్ళు కలిసి చాలా బాగుంది సినిమా అంతా. సంక్రాంతి విన్నర్ ఇది అనుకోవచ్చు. డాకు మహారాజ్ కూడా విన్నరే, బట్ ఇది ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని విన్నర్ అనుకోవచ్చు. అవుట్ ఆఫ్ 5 4 ఇవ్వచ్చు. మీనాక్షి వచ్చాక కయోస్ కానీ వెంకటేష్ ఇబ్బందులు కానీ చాలా బాగా ఫన్గా చూపించాడు. అండ్ ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. యాక్షన్ డ్రామా అన్నట్టు అక్కడ కామెడీ పండించడం ఓకే ఉంటాయి. కొన్ని క్రింజ్ కామెడీస్ కూడా ఉంటాయి. ఓవరాల్ ఫుల్ ఫన్ అని చెప్పను. క్రింజ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది కొద్దిగా అని అని పట్టించుకోవడం. నేను ఓన్లీ సెట్ ఆఫ్ ఆడియన్స్ తీసుకుంటా అన్నాడు. అండ్ మ్యూజిక్ అంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. కాంపిటీషన్స్ చాలా బాగుంటాయి కొన్ని చోట్ల. అండ్ మ్యూజిక్ చాలా బాగా వర్కౌట్. గోదావరి గట్ సాంగ్ అయితే ఆల్ యునానిమస్ హిట్. అది ఆ సాంగ్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సాంగ్ ఉంటుంది. సాంగ్ బాగుంటుంది కానీ బేసికల్లీ అనేదో అది, బట్ ఆ సాంగ్ అన్నెసరీ అనిపిస్తుంది, బట్ సాంగ్ బాగుంటుంది. అండ్ వెంకటేష్ యాక్షన్ చాలా బాగా చేస్తాడు. అండ్ చాలా అంటే చాలా ఇంకా కనిపిస్తాడు ఈ సినిమాలో. అండ్ మీనాక్షి చౌదరి గ్లామర్ గా చాలా బాగుంటుంది కూడా. అండ్ మిగతా క్యారెక్టర్ ఉన్నారు. సాయి కుమార్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక పోలీసు క్యారెక్టర్ ఉంటుంది. ఆ పోలీసు క్యారెక్టర్ కూడా ఆ పోలీసు వాడిది ఆ పిల్లాడిది క్యారెక్టర్ లేకపోతే ఇంకొద్దిగా డెల్ అనిపించేది. పోలీసు వాడిది పిల్లాడి క్యారెక్టర్ హైలైట్ ఉంటుంది. అండ్ ఎక్స్పెషల్ ఆ పిల్లాడి క్యారెక్టర్ గోదావరి వేస్తూ ఉంటుంది. కొంచెంసేపు క్రింజ్ అనిపిస్తుంది స్టార్టింగ్, తర్వాత బాగా అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. ఎంగేజింగ్ అసలు అలా సాగిపోతుంది అంతే. 2.5 గంటలు వచ్చినందుకు నీకు బోర్ కొట్టకుండా సరదాగా వెళ్ళిపోతుంది సినిమా.
ఫ్యామిలీస్ వచ్చేది దానికే. నువ్వు ఒక సస్పెన్స్ కోసం రారు, యాక్షన్ సీక్వెన్సెస్ కోసం రారు. వాళ్ళు ఉన్న 2 గంటలు సరదాగా నవ్వుకుందాం అన్నట్టు వస్తారు. వాళ్ళ కోసం తీశారు సినిమా, అలాగే ఉంటుంది. ఓవరాల్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా నవ్వుతున్నట్టున్నారు సినిమాలో. ఫ్యామిలీ ఆడియన్స్ పర్లేదు అన్న, ఎందుకంటే ఇప్పుడు అనిల్ ఒకటి టార్గెట్ ఒకటే ఫ్యామిలీ ఆడియన్స్. ఆ ఆడియన్స్ దగ్గరగా తీసాడు. ఫస్ట్ ఆఫ్ కంటే సెకండ్ హాఫ్ బెటర్ గా అనిపిస్తుంది. మ్యూజిక్ బాగుంటుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది కామెడీ సీన్స్ కి. మంచి హస్బెండ్ అండ్ పిల్లైన వాళ్ళు ఫ్యామిలీస్ ఉంటారు, పిల్లలు ఉన్నోళ్ళు. సో వాళ్ళకి అట్రాక్ట్ అయ్యేలాగా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ఇంకా అదర్ పర్సన్ ఉంటే ఏంటి అనేది ఫ్యామిలీ డ్రామాని ఫ్యామిలీస్ కొద్దిగా సరదాగా తీసుకునేలా చూపించాడు. అండ్ వెంకటేష్ దానికి 200% న్యాయం చేస్తాడు అది. సో ఓవరాల్ గా ఫ్యామిలీస్ కి హిట్ మూవీ. అండ్ సంక్రాంతి వచ్చిన 3 సినిమాల్లో 2 బాగున్నాయి, ఒకటి డిజాస్టర్ గా ఉంది, ఒకటి యావరేజ్ ఉంది. బట్ ఆ 2 బాగున్నట్లో నేను మాత్రం నా వరకు మాత్రం డాకుకే ఇస్తాను. ఆ సాంగ్ చాలా బాగుందండి, చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుందండి. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చుతుంది అంటే చాలా పండగకి వచ్చిన సినిమా కదా. సంక్రాంతి పండుగ ఏమో కానీ ఈ మూవీ చూసాక చాలా సంతోషంగా సంక్రాంతి పండుగలా ఉంది. నాకైతే అలా అనిపించింది. వెంకటేష్ గారు అంటే చంటి మూవీ నుంచి నాకు చాలా ఇష్టము. అలాంటిది ఇంత బాగా ఈ 2025 హ్యాపీగా స్టార్ట్ అయింది అంటే వెంకటేష్ గారితోనే. ఆ మూవీతో చాలా బాగా నచ్చింది. చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ వెంకటేశ్వర అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి అందుకని ఆయన మూవీకి వచ్చాను నేను. 5 ఎంత ఉంటే అంత అండి. 10 అయితే 10, 5 అయితే 5. మూవీ బాగుంది భయ్యా, వండర్ఫుల్, నచ్చింది మూవీ అయితే. కామెడీగా ఉంది. ఫైట్స్ పరంగా అంటారా, ఫైట్స్ అంటే ఏం లేవు కానీ ఒక ఫైట్ ఉంటుంది, కానీ లాస్ట్ దాకా అయితే చూడాల్సిందే. మూవీ లాస్ట్ దాకా చూసిన వాడికి బాగా అర్థమవుతుంది. వైఫ్ హస్బెండ్ మధ్య చిచ్చు పెట్టడానికి ఒక అమ్మాయి వస్తుంది. ఇట్స్ ఎ గర్ల్ ఫ్రెండ్. సో ఇద్దరి మధ్య ఉండేదాన్ని తీస్తుంది కాబట్టి గర్ల్ ఫ్రెండ్, దానివల్ల రచ్చరచ్చ అయిపోయింది, రచ్చరంబోలే. సో మూవీ పరంగా అయితే బాగుంది. నా రేటింగ్ వచ్చేసి 8.5 భయ్యా. సంక్రాంతికి వస్తున్నాం అంటే ఏందో అనుకున్నాం కానీ సంక్రాంతికి వస్తున్నాం అనేది చాలా బ్లాక్ బస్టర్ సినిమా, చాలా బాగుందండి. సూపర్ డూపర్ హిట్. అందులో ఎలివేషన్స్ కానీ, కామెడీ కానీ, సెంటిమెంట్ కానీ, నెక్స్ట్ కంటెంట్ కానీ అన్ని చాలా బాగున్నాయండి. ఏ ఒక్కదాన్ని కూడా తీసిపారేయవలసింది అంటూ ఏం లేదు, చాలా బాగుంది. 2019 సంక్రాంతికి వచ్చి F2గా వచ్చి 100 కోట్ల క్లబ్లో చేరి 2025 సంక్రాంతికి వస్తున్నాం అంటూ 100 కోట్లు దాటి 200 కోట్లు 1000 కోట్లు దాటి క్లబ్లో చేరాలని మళ్ళీ మా సింగర్ విక్టరీ వెంకటేష్ గారికి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇంకే అభిమానులకి, ప్రజలకి, ప్రేక్షకులు, మహాశయాలు అందరికీ ఎన్నో ఇవ్వాలి అని చాలా కోరుకుంటున్నాము. సినిమా చాలా బాగుందండి. మనం చదువుకున్నప్పుడు మనకు చదువు చెప్పే గురువుని మన పెద్దవాళ్ళు అయిన తర్వాత అందరం మర్చిపోతాం, ఎవరికి గుర్తుండదు, చూసినా ఎవరన్నే వదిలేస్తాం. అట్లా మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని వాళ్ళకి ఆపద ఉంటే ఆదుకొని హెల్ప్ చేయడమే మెయిన్ కంటెంట్ సినిమా అండి. మన సినిమాలు చూసి మర్చిపోతూ ఉంటాము, ఏదో ఒక 2 అవర్స్ ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఎంజాయ్ చేసి వచ్చేదానికంటే సినిమాలో ఉన్న కంటెంట్ మనం మైండ్లో తీసుకు మనకు వాల్యూ ఉంటుంది. అది మంచి కంటెంట్లు చూపించే దాని గురించే, మనం ఆదరించే దాని గురించే కాబట్టి సినిమాలో ఉన్న కంటెంట్ కూడా నిజ జీవితంలో కూడా చేస్తే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను. అందరికి కూడా, అభిమానులందరికీ, ప్రేక్షక మహాశయులందరికీ.